గురుగారు, ఇవాళ రేపు అందరికీ ఉద్యోగం కోసం పరుగుల ప్రపంచం అయిపోతుంది. ఒక్క చోట స్థిరంగా ఉండట్లేదు. ఉద్యోగం ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చిందని చెప్పి షిఫ్ట్లు అలా మారిపోతున్నారు. అలా కాకుండా స్థిరంగా ఒక ప్లేస్లో ఉండాలని, అందరికీ ప్రశాంతంగా ఉండాలి అని ఉంటుంది. అలా స్థిర నివాసం గురించి ఏదైనా ఒక మంచి రెమెడీ కానీ ఒక పరిహారం కానీ చెప్పండి గురుగారు. స్థిర నివాసము, స్థిర లక్ష్మి నివాసము అన్నా కూడా అంటే ఇక్కడ మనము ఒకే చోట ఉండాలి అని అనుకున్నా, లేదా మనము ఎక్కడైనా మన డబ్బులు స్థిరంగా ఉండాలి అని అనుకున్నా, మనము పనిచేసే చోట స్థిరంగా మనకు మంచి గౌరవ మర్యాదలు ఉండాలి అని అనుకున్నా కూడా ఒక మంచి రెమెడీ ఇంట్లోనే చేసుకునేటువంటి ఒక రెమెడీ వీరికి చెబుదాం. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా జాతకంలో గ్రహాలు మారుతూ ఉంటవి. ఈ మారుతున్నటువంటి క్రమములో తప్పకుండా గ్రహాలు ఎట్లా మారుతుంటాయో మన జాతకరీత్యా మన జీవితంలో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఓడలు బండ్లు ఓడలు అవుతూ ఉంటవి. అందరికీ తెలిసిందే ఈ విషయం. మనతో ఉండేటువంటి వాడు మనతో ఉంటూ 1-2 years ఉన్న టాప్ పొజిషన్కి ఎదుగుతాడు. మనమేమో ఇక్కడే ఉంటాం. అరే వీడేంద్ర చూస్తూ ఉండగానేమో ఫార్చునర్ కారు కొన్నాడు అనిపిస్తుంది, ఇన్నోవా కారు కొన్నాడు, ఇంకా అంతకు మించే BMW, ఆడి ఇలాంటివే అంటే కొన్నా ఏడ్చేవారు ఉంటారు. ముందు మనము అలాంటి రేంజ్ ఉండేటువంటి వాళ్ళతోనే స్నేహం చేయాలి. అలాంటి రేంజ్ ఉండేటువంటి వారితోనే మనము 4 విషయాలను షేర్ చేసుకోవాలి. ఏదో తగ్గుముఖం పట్టడం కానీ, లేదో మనమే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం కానీ, అబ్బో అడిగి పోదామా వద్ద. ఇప్పుడు మనతో ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మనతో ఉంటూ అదేవిధంగా కొంతమేర టాప్ పొజిషన్ పోగానే అక్కడికి పోదాము అంటే మనకే పోబుద్ధి కాదు. అరే వాడు మనతోనే ఉన్నాడు, అక్కడి దాకా వెళ్ళిండు. అదేదో మహర్షి సినిమాలో మహేష్ బాబును మన నరేష్, ఇప్పుడు మహేష్ బాబు ఏమో టాప్ పొజిషన్కి పోతాడు, అయినా కూడా అరే నా ఫ్రెండ్ అని చెప్పి తిరిగి మళ్ళీ వచ్చి తనతో ఉండడం. అంటే నేను చేసేది ఏంటి అంటే అంతటి మనస్సు ఉండాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఒక మంచి లక్ష్మీ నివాసం కానీ లక్ష్మీ తంత్రము ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనకు కొన్ని లవంగాలు అవసరం పడతాయి. సో ఒక సుమారుగా ఎంత లేదన్నా కూడా ఒక 54 లవంగాలు, ఒక 54 తీసుకోండి. అదేవిధంగా కొంత పచ్చకర్పూరము, ఒక 50 grams పచ్చకర్పూరం తీసుకోవాలి. ఈ రెండింటిని కొంత ఇలాచీలను, ఒక 24 ఇలాచీలను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో చక్కగా కూడా కట్టాలి. కట్టిన తర్వాత మీ ఇంట్లో కానీ మీరు వెళ్ళేటువంటి అదేమిటి ఉద్యోగానికి వెళ్ళే క్రమంలో బ్యాగ్ తీసుకెళ్తారు కదా, వ్యాలెట్, లేదా అందులో అయినా, లేదా వ్యాపారం ఉన్నట్టయితే వ్యాపార స్థలంలో అయినా కూడా దీనిని తప్పకుండా కూడా ఈ యొక్క డబ్బులు పెట్టే ప్రదేశంలో, వ్యాపార స్థలంలో అయితే, ఇంట్లో అయితేనేమో మనం నైరుతి మూలన, మనం తీసుకువెళ్ళేటువంటి బ్యాగులో అయితేనేమో మామూలుగా పెట్టేసుకోండి. అక్కడ ఒక 101, 51 డబ్బులు పెట్టేయండి, పెట్టి ఉంచేసేయండి. సో ఇక్కడ ఉంచుకోవడం ద్వారా మీకు అమ్మవారికి ఏమిటి అంటే ఒక వాసన, అంటే సుగంధపరమైనటువంటి వాసనకు అమ్మవారు లొంగిపోతుంది. అందుకే చెప్తూ ఉంటాను ఎక్కువగా అధికంగా పర్ఫ్యూమ్స్ వాడండి. పర్ఫ్యూమ్స్ వాడలేని పరిస్థితిలో ఉండేటువంటి వారు జవ్వాదు వాడండి. మార్కెట్లో దొరుకుతుంది జవాదు అని. సో ఈ జవాదు తీసుకొని అందులో కొంత వాటర్ మిక్స్ చేసుకొని రాసుకున్నా కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ఈ యొక్క మూటను మీరు మీ బీరువాలో కానీ, లేదా మీరు నేను చెప్పినటువంటి బ్యాగ్లో కానీ ఇట్లాంటి సందర్భాలలో పెట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా స్థిర నివాసము, స్థిరంగా మీ ఆలోచన అనేటువంటిది ఉండడము, స్థిరంగా మీ బుద్ధి అనేటువంటిది స్థిరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక స్థిర నివాసము, స్థిర లక్ష్మీ నివాసము కోసము ఈ పరిహారాన్ని చేసుకున్నాక ప్రతిరోజు శ్రీ సూక్తం చదవాలి. కొంత ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే నాన్ వెజ్ అది ముట్టకూడదు.
సాత్విక ఆహారాన్ని తినడం ద్వారా, అమ్మవారికి లోటస్ కల్వ పూలు అంటారు, ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని దర్శించి మహాలక్ష్మికి లోటస్ కల్వ పూలను సమర్పించడం ద్వారా మంచి ఫలితం మనకు లభిస్తుంది. ఓకే ఓకే గురుగారు, ఓకే ధన్యవాదాలు గురు. మహాదేవ.